ఆపరేషన్ సింధూర్ గ్రేట్ అని ఒక పాకిస్తాన్ పౌరుడు, అక్కడ ఉన్నటువంటి ఒక అత్యున్నత పౌరుడు మనకి మద్దతు ఇస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్ నుంచి భారత్కు ఒక లేఖ అందింది. ఆ లేఖలో భారత్ ఆపరేషన్ సింధూర్ని చాలా గొప్పగా చేసిందని, భారత ప్రజల గురించి, భారత భూభాగం రక్షణ గురించి చాలా గొప్పగా ఆలోచించింది అంటూ, ఇండియన్ ఆర్మీ గ్రేట్ అంటూ, ఆపరేషన్ సింధూర్ భేష్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి పాక్ రచయిత ఒకరు ఒక లెటర్ రాశారు. విదేశాంగ మంత్రి జైశంకర్కు ఆయన ఆ లెటర్ను పంపించారు. బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాకిస్తాన్ చైనా సంబంధాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ చేసిన గొప్ప పని గురించి కూడా ఆయన మెచ్చుకున్నారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ చివరి దశకు వచ్చిందని, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటూ హెచ్చరించాడు. భారత్ జోక్యం చేసుకోకపోతే చైనా బలూచిస్తాన్లోకి వస్తుందని, చైనా గనక బలూచిస్తాన్లోకి వస్తే భారత్కు అటు బలూచ్కు తీవ్ర ముప్పు ఉంటుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనం రెండు విషయాలు చాలా క్లియర్గా గమనించాలి. ఒకటి, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ అధికారికంగా ఇంకా పాకిస్తాన్లో భాగంగానే ఉంది. ఆ లెటర్లో ఆయన రాసింది ఏంటంటే, 70 ఏళ్లుగా మేము పాకిస్తాన్ బూట్ల కింద అణిగిపోతూనే ఉన్నాం, మేము ప్రయత్నం చేస్తున్నాం బయటికి రావడానికి శాయశక్తుల, కానీ ఈలోగా చైనా మద్దతు కోరుకుంటుంది పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ కలిసి ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు, ఒక ఫినాన్షియల్ కారిడార్ని. ఒకవేళ కనుక అది పూర్తయితే, అంటే పూర్తి స్థాయిలో చైనా పాకిస్తాన్కి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చేలా ఒక స్ట్రక్చర్ ఇది. అంటే పాకిస్తాన్ బోర్డర్లో, అంటే అవసరమైతే ఇండియా బోర్డర్లో అయినా, పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకునే ఏ దేశాలతో అవసరమైనా సరే ఆయా బోర్డర్స్లో పాకిస్తాన్ భూభాగంలో చైనా రోడ్లు వేసుకుంటుంది, చైనా అక్కడ వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది, కావాల్సిన ఆయుధాలను అక్కడ మోహరింపజేసుకుంటుంది. చైనాకి అవసరమైతే పాకిస్తాన్ సైన్యం సహాయం చేస్తుంది. దీనికి ఫలితంగా చైనా కొంత ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్కి ఇస్తుంది. ఇదే ఒక రకమైనటువంటి అగ్రిమెంట్, ఒక ఫినాన్షియల్ కారిడార్ అనొచ్చు. సో ఈ విషయంకి సంబంధించి ఇప్పుడు బలూచిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే బలూచిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించుకోవడం మనకు తెలిసిందే. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో అదే అదునుగా భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక ఉవ్వెత్తున ఎగిసిపడడం, తమ ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించుకోవడం, పాకిస్తాన్ చెప్పు చేతల్లో వాళ్ళ బూట్ల కింద నలుగుతూ ఉండాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పడం మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ శక్తి సరిపోవడం లేదు పాకిస్తాన్ని ఓడించడానికి. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ శక్తి సరిపోవడం లేదు. శక్తివంచన లేకుండా వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ అదే సమయంలో భారతదేశానికి కూడా వాళ్ళు హెల్ప్ అడిగారు. కానీ భారతదేశం అప్పటికి ఇప్పటికీ ప్రస్తుతం మౌనంగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్లోని అంతర్గత విషయం కాబట్టి, మనకంటూ కొంచెం సిగ్గుంది కాబట్టి, వేరే దేశాలకు సంబంధించిన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వం కాబట్టి, తొందరగా ఆచితూచి వ్యవహరిస్తాం కాబట్టి, అది శత్రువు అయినా సరే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ విషయంలో. కానీ బలూచిస్తాన్కి భారతదేశం అంటే ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ని విడిపించింది, పాకిస్తాన్ చెర నుంచి విడిపించింది కూడా బంగ్లాదేశ్ని భారతే కదా. దానికోసం పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేము మీకు లాయల్గా ఉంటాం, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి బలూచిస్తాన్ అడుగుతుంది. కానీ భారత్ ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి ఖచ్చితంగా. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఆ విశ్వాసాన్ని మర్చిపోయి అక్కడున్న హిందువుల మీద దాడులు చేయడం, మైనారిటీల మీద దాడులు చేయడం, భారతదేశం యొక్క 7 సిస్టర్స్ని మేము ఆక్యుపై చేసుకుంటానని చెప్పడం, భారతదేశాన్ని హెచ్చరించడం మనం చూస్తున్నాం. కానీ బలూచిస్తాన్ మేము మీకు విశ్వాసంగా ఉంటామని చెప్పేసి మనకి స్నేహహస్తాన్ని అందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో పెట్టుకుంటున్నటువంటి సంబంధాల గురించి కూడా బలూచిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ చైనాతో పాకిస్తాన్ సంబంధాలు మెరుగైతే, పూర్తి స్థాయిలో వాళ్ళ కారిడార్ పూర్తయితే, ఇక బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.
చైనా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీని అందిస్తుంది. గతంలో లాగా మన ఇండియా మీద ఎలాగైతే దాడి చేసినప్పుడు, మన మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి డ్రోన్స్, బాంబ్స్ ఇవన్నీ అందించారో, అలాగే బలూచిస్తాన్ని తిరిగి తమ హస్తగతం చేసుకోవడానికి పాకిస్తాన్కు హెల్ప్ చేసే అవకాశం ఉంది చైనా. ఇప్పుడు బలూచిస్తాన్ భయం అది. ఒకవేళ బలూచిస్తాన్ని గనక ఇలాగే అడ్డుకట్ట వేయగలిగితే పాకిస్తాన్, ఆ నెక్స్ట్ టార్గెట్ ఇండియా అవుతుంది. బలూచిస్తాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు పాకిస్తాన్లో కారిడార్లో భాగంగా పాకిస్తాన్ బోర్డర్లో భారత్ని టార్గెట్ చేస్తూ చైనా వాళ్ళ మిజైల్స్ని పెడుతుంది, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను నిర్మించుకుంటుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు బలూచిస్తాన్ హెచ్చరిక చేస్తుంది భారతదేశాన్ని. వి షుడ్ బి కేర్ఫుల్. ఖచ్చితంగా బలూచిస్తాన్కి మన అవసరం ఉంది. బలూచిస్తాన్ అవసరం కూడా మనకు వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే శత్రు దేశంలోనే ఉన్నారు వాళ్ళు, పాకిస్తాన్లోనే ఉన్నారు. అక్కడి నుంచి మనకి ఖచ్చితంగా సహాయం చేయగలుగుతారు. కానీ అలా చేస్తే పాకిస్తాన్ విచ్ఛిన్నం అవుతుందన్న కారణంతో ఒక దేశాన్ని చూస్తూ అలా నాశనం చేయడం ఇష్టం లేక భారత్ కొంచెం ఆలోచిస్తుంది. కానీ వాళ్ళు అలా ఆలోచించడం లేదే. పాకిస్తాన్ అతి త్వరలో తిరిగి భారతదేశం మీద దాడులకు సంసిద్ధమయ్యే అవకాశం ఉంది అని చాలామంది అనుమానిస్తున్నారు. కారణాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓ పక్క చైనా సపోర్ట్ పెరుగుతోంది, మరోపక్క అసిం మునీర్ అక్కడ పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటున్నాడు. త్రివిధ దళాధిపతి అయిపోయాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు అతని చేతుల్లోనే ఉన్నాయి. అతని మీద ఏ రకమైన అవినీతి ఆరోపణలు చేయడానికి కానీ, ఏ రకమైన అవినీతి ఆరోపణలు విచారణ చేయడానికి అవకాశం లేకుండా ఇమ్యూనిటీ కూడా పొందాడు. రాజ్యాంగంలో అవసరమైతే దాని గురించి మార్పు కూడా చేయడాన్ని మనం చూసాం. సో నో వన్ కెన్ టచ్ హిమ్ నౌ. ఎవ్వరూ ఏమీ చేయలేరు అతన్ని. పాకిస్తాన్లో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా నోరు మూసుకుని కూర్చోవాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ అతి త్వరలో షహబాజ్ షరీఫ్ని కూడా అధికారం నుంచి దించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.